మీ అందరికీ తెలుసు కదా, ఈరోజు ప్రవీణ్ పగడాల గారు ప్రభునందు నిద్రించారని చెప్పేసి చాలా మంది క్రైస్తవ సేవకులు కూడా అక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చేరుకొని నిరసన తెలియజేస్తున్నారు. అంటే అది అనుమానాస్పద మృతి, ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరగలేదు, ఇది యాక్సిడెంట్ కాదు, అనుమానాస్పద మృతి అని చెప్పేసి అందరూ అంటున్నారు అనమాట. సైనిక్ పూరి నుండి బుల్లెట్ వాహనం మీద, రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం మీద విజయవాడకి 9:30 ఆ ప్రాంతంలో చేరుకున్నారంట. అప్పుడు వాళ్ళ వైఫ్తో కాసేపు మాట్లాడిన తర్వాత మార్గ మధ్యంలో రాజానగరం దగ్గర, అంటే రాజానగరం పరిధిలోకి వస్తుంది అనమాట. దేవాంచెరు కొంతమూరు ప్రాంతంలో అక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఫైల్ చేశారంట. 3:30 ఆ ప్రాంతంలో చనిపోయి ఉండొచ్చు. 6:30 ఆ టైంకి రాజానగరం ఎస్ఐ గారు వాళ్ళ మిస్సెస్కి కాల్ చేసి ఇలాగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో మృతి చెందారని చెప్పేసి వాళ్ళ వైఫ్కి ఇంటిమేట్ చేశారంట. కానీ దీన్ని ఖచ్చితంగా అనుమానాస్పద మృతి కింద ఫైల్ చేయమని కేసు ప్రతి ఒక్క క్రైస్తవులు అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే ప్రవీణ్ పగడాల గారు మృతి చెందడం యావత్ క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటనే చెప్పుకోవాలి.